మిత్రపక్షమైన వినుత గారి నిన్న జరిగిన ఇష్యూ మీద చాలా ఖండిస్తున్నాం, బాధపడుతున్నాం. దీనికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. దీంట్లో ఏం జరిగిందంటే కొట్టే సాయి అనే వాళ్ళ పిల్లోడు వాళ్ళ అత్తగారి అక్కడ ఉంది కాబట్టి పొత్తులో ఎవరికి వచ్చినా పర్వాలేదు, ఎవరికి వచ్చినా బాగా చేయాలని చెప్పి ఒక జనసైనికుల్లాగా ఆయన ఆనందంతోనో మరి దేంతోనో మరి టపాసులు కాల్చాడు. అతను టపాసులు కాల్చే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం ఉంది? అతన్ని 20 మంది పెట్టుకు కొట్టారు, ఓకే. దానికి మళ్ళా బలిజ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి సుధీర్ రెడ్డి ఏదో చేశాడని చెప్పడం అనేది చాలా బాధకరం. ఇక్కడ టికెట్ అనేది నేను కూడా ఓపెన్గా చెప్తున్నా, ఆవిడ కూడా బాగా కష్టపడి పనిచేశారు. చంద్రబాబు కూడా జైలుకు పోయించాడు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళని అవమాన పాలు చేశారు, జనసైనికుల మీద కేసులు పెట్టారు. ఇవన్నిటి కూడా మేము చూసాం, ఏ రకంగా వినుతమ్మ కూడా పనిచేసిందో, ఆ అబ్బాయి కూడా ఏ రకంగా పనిచేశాడు. ఇప్పుడు ఒకటన్నా, అందరూ టికెట్ ఆశించారు, ఒకరికి వస్తుంది తప్పకుండా. బాధ అనేది మానవ సహజం, అది సహజం. నాకు కూడా రాకపోయింటే నేను కూడా బాధపడేటువంటి. ఈరోజు ఏదో అదృష్టం ఉంది కాబట్టి వచ్చింది. నేను వినుత గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాను, అమ్మా దయచేసి మీరు మా చెల్లెళ్ళు అంటారు. అట్లే ఆనందన్న కూడా ఉన్నాడు, ఆనందన్న కూడా ఫోన్ చేశాను, మాట్లాడాను, వారు రమ్మన్నారు, ఆహ్వానించారు. నేను కూడా నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, మాట్లాడతాను అన్నతో, వాళ్ళ సూచనలు తీసుకొని ప్లాట్ఫామ్ చేస్తాను. కానీ దయచేసి వినుతమ్మని, చంద్రబాబు గారిని నేను కోరేది ఒకటే, దీన్ని ఇంకా రభస చేసి వైసీపీకి లాభం చెందేటట్టు మీరు దయచేసి చేయొద్దండి. వినుతమ్మని, చంద్రబాబు గారిని నేను కోరేది ఒకటే, దీన్ని ఇంకా రభస చేసి వైసీపీకి లాభం చెందేటట్టు మీరు దయచేసి చేయొద్దండి.